హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? తెర వెనక ఒక పెద్ద ఆట మొదలైంది. భారత్ ఇప్పుడు ఎవరు ఊహించిన విధంగా చేయబోతోంది. మన సైన్యాలకు శత్రువును ఓడించమని ఆదేశాలు వచ్చాయి. ఆకాశం, సముద్రం, భూమి అన్ని వైపుల నుండి చుట్టుముట్టడం జరిగింది. ఇస్రో మరియు డిఆర్డిఓ ఒక రహస్య ప్రణాళికను సిద్ధం చేశాయి. దీని ద్వారా యుద్ధం ప్రారంభమైన వెంటనే భారత్ పాకిస్తాన్ పూర్తిగా బలహీనపరుస్తుంది. అది అంత అసహాయంగా మారుతుంది. సహాయం కోసం వేడుకోవడం ప్రారంభిస్తుంది. ఈ వీడియోలో నేను మీకు పాకిస్తాన్ ఎలక్ట్రానిక్ యుద్ధ వ్యవస్థలను నాశనం చేయడానికి మరియు దాని ఎగిరే కళ్ళు అయిన AWACSను నాశనం చేయడానికి ఏ రహస్య ప్రణాళిక ప్రారంభమైందో చెప్తాను. ముందుకు వెళ్లే ముందు ఈ వీడియోకు లైక్ చేసి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఈ ప్రణాళిక అది అంతం చేసేలా ఉంది. అంతేకాకుండా అంతరిక్షంలో దాని గూఢచార ఉపగ్రహాలను కూడా వ్యర్థం చేస్తుంది. పాకిస్తాన్ షిమ్లా ఒప్పందాన్ని ఉల్లంఘించి తెలియకుండానే భారత్కు POKలోకి ప్రవేశించే మార్గాన్ని సులభం చేసింది. ఫ్రెండ్స్, యుద్ధం కేవలం యుద్ధ భూమిలో మాత్రమే జరగదు. నిజమైన యుద్ధం మెదడు మరియు సాంకేతికలతో జరుగుతుంది. శత్రువును అంధుడిగా చివిటిగా చేసే ఈ ఆటలో భారత్ ఇప్పుడు ముందుంది. యుద్ధం గెలవడానికి అత్యంత ముఖ్యమైనది సిచ్యుయేషనల్ అవగాహన. అంటే సైన్యానికి శత్రువు ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, అతన్ని ఎలా లక్ష్యంగా చేయాలో తెలియాలి. ఇక్కడే భారత్ తన అతిపెద్ద ఆట ఆడుతుంది. పాకిస్తాన్కు ఒక విషయం ఉంది, దానిపై చాలా గర్వం కూడా ఉంది. దాని ఎయిర్బోర్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్, అంటే AWACS. దీని పేరు SAP 2000. సరళంగా చెప్పాలంటే ఇది ఒక ఎగిరే రాడార్. పాకిస్తాన్ యొక్క మూడవ కన్ను. ఇది 100 కిలోమీటర్ల దూరం నుండి భారత్ లోపల చూడగలదు. మన ఫైటర్ జెట్లు మరియు క్షిపణులను ట్రాక్ చేస్తుంది. ఇది పాకిస్తాన్ వైమానిక దళానికి రియల్ టైంలో ఎక్కడ దాడి చేయాలి, ఎక్కడ తప్పించుకోవాలో చెప్తుంది. ఇది వారి లోతైన దాడి శక్తికి మూలం. కానీ యుద్ధం ప్రారంభమైన వెంటనే భారత యొక్క మొదటి లక్ష్యం ఈ AWACS ఉంటుంది. అది ఆకాశంలో ఎగురుతున్న వెంటనే భారత్ దాన్ని అక్కడే కూల్చివేస్తుంది. ఆలోచించండి, శత్రువు యొక్క కళ్ళు పగలగొడితే అతను ఎలా పోరాడతాడు? ఈ పనిని భారత 2 పెద్ద ఆయుధాలతో చేస్తుంది. మొదటిది రష్యా యొక్క S-400 ట్రయంఫ్, ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. రెండవది ఇజ్రాయెల్తో కలిసి తయారు చేసిన బరక్ 8 మిసైల్ సిస్టమ్. ఈ రెండు దీర్ఘశ్రేణి భూమి నుండి గాలిలోకి దాడి చేసే క్షిపణులు. వీటి శ్రేణి 250 నుండి 400 కిలోమీటర్లు. అంటే ఇవి పాకిస్తాన్ లోపల ఎగురుతున్న AWACSను భారత్ భూమి నుండి నాశనం చేయగలవు. పాకిస్తాన్ నుండి AWACS సరిహద్దు దగ్గరకు వచ్చిన వెంటనే S-400 లేదా బరక్ 8 మిసైల్ దాన్ని నాశనం చేస్తుంది. ఆ తర్వాత పాకిస్తాన్ అంధకారంలోకి వెళ్ళిపోతుంది. భారత్ ఫైటర్ జెట్లు ఎక్కడ నుండి వస్తున్నాయి కూడా తెలియదు. దాని యుద్ధ నిర్వహణ వ్యవస్థ వ్యర్థమవుతుంది. దాని వైమానిక దళం మరియు భూసైన్యం మధ్య సమన్వయం నాశనం అవుతుంది. అది కేవలం భూమిపై ఉన్న రాడార్లపై ఆధారపడాలి. ఇవి కొండల ప్రాంతాలలో పెద్దగా ప్రభావవంతంగా ఉండవు. అంటే అది సగం యుద్ధాన్ని అక్కడే ఓడిపోతుంది. ఆ తర్వాత భారత్ యొక్క నిజమైన దాడి ప్రారంభమవుతుంది. పాకిస్తాన్ అంధకారంలోకి వెళ్ళిన తర్వాత మన రాఫైల్, తేజస్, సుఖోయ్, మీరజ్ వంటి ఫైటర్ జెట్లు దాని ప్రాంతంలో భయం లేకుండా ప్రవేశిస్తాయి. ఎందుకంటే దాన్ని ట్రాక్ చేసే కళ్ళను మనం ఇప్పటికే పగలగొట్టాం. ఆ తర్వాత మన హైపర్సోనిక్ క్షిపణులు వీటి వేగం శబ్దం కంటే 5 లేదా 7 రెట్లు ఎక్కువ. పాకిస్తాన్ సైనిక స్థావరాలను క్షణాల్లో నాశనం చేస్తాయి. దాడి గురించి తెలిసే సమయానికి అంతా బూడిదైపోతుంది. కానీ ఈ రోజుల యుద్ధం కేవలం బాంబులు మరియు గుండ్లతో మాత్రమే కాదు, సిగ్నల్స్ మరియు ఎలక్ట్రానిక్ యుద్ధంతో జరుగుతుంది. శత్రువు యొక్క సమాచార వ్యవస్థను నిలిపివేయడమే నిజమైన విజయం. పాకిస్తాన్కు ఉన్న కొద్దిపాటి ఎలక్ట్రానిక్ యుద్ధ వ్యవస్థను కూడా భారత్ వ్యర్థం చేస్తుంది. మనకు శత్రు రాడార్లను గందరగోళపరిచే వ్యవస్థలు ఉన్నాయి. వారి క్షిపణులు మార్గదర్శక వ్యవస్థలను గందరగోళం చేయగలవు. వారి కమాండ్ సెంటర్ల సమాచారాన్ని జామ్ చేయగలవు. అంటే శత్రువు చూడలేడు, వినలేడు, తన సైనికులకు ఆదేశాలు ఇవ్వలేడు. అదే సమయంలో మన సైన్యాలు సురక్షిత నెట్వర్క్ల ద్వారా ఒకరితో ఒకరు అనుసంధానంలో ఉంటాయి. ఈ విధంగా భారత్ పాకిస్తాన్ను సాంకేతికంగా పూర్తిగా అసమర్థం చేస్తుంది. దాని ఇంటర్నెట్, ఫోన్, రాడార్ ఏది పనిచేయదు. ఇది కేవలం తడమడుతూ ఉంటుంది. పాకిస్తాన్కు కొన్ని ఉపగ్రహాలు ఉన్నాయి, కానీ అవి సంఖ్యలో తక్కువ మరియు బలహీనమైనవి. భారత్కు యాంటీ శాటిలైట్ క్షిపణి ASAT ఉంది. ఇది ఈ ఉపగ్రహాలను క్షణంలో శిథిలాలుగా మార్చగలదు. భూమిపై కూడా భారత శత్రువును బలహీనపరిచేందుకు పూర్తి సన్నాహాలు చేసింది.
మన స్పెషల్ ఫోర్సెస్ గరుడ్ కమాండాలు, మార్స్కోస్, పారా కమాండాలు ఎన్ఎస్జీ యుద్ధ భూమిలోకి దిగుతాయి. గరుడ్ కమాండాలు పాకిస్తాన్ విమానాశ్రయాలపై దాడి చేసి వారి ఫైటర్ జెట్లను ఏరడానికి ముందే నాశనం చేస్తాయి. మార్కోస్ కమాండాలు సముద్రం మరియు తీరంపై దాడి చేయడంలో నిపుణులు. వారు రాత్రి చీకటిలో కరాచీ వంటి ఓడరేవులపై దాడి చేసి పాకిస్తాన్ నౌకలను ముంచగలరు. పారా కమాండాలు గాలి నుండి పారాచూట్ల ద్వారా శత్రు ప్రాంతంలోకి దిగే విధ్వంసం సృష్టిస్తారు. వీరు 2016లో POKలో సర్జికల్ స్ట్రైక్ చేశారు. ఈ కమాండాలు కొండలు, అడవులు లేదా ఎడారులో ఎక్కడైనా ఆపరేషన్ చేయగలరు. శత్రు శిబిరాలలో బాంబులు అమర్చడం, వారి జనరల్ను అపహరించడం ఇవన్నీ వీరికి సులభం. పాకిస్తాన్ సైన్యం వీరి పేరు విని వణుకుతుంది, ఎందుకంటే వీరిని పట్టుకోవడం అసాధ్యం. ఎన్ఎస్జీ బ్లాక్ క్యాట్ కమాండాలు భారత్లో ఏదైనా గందరగోళాన్ని నిమిషాల్లో ఆపగలరు. దేశంలోని ప్రతి ముందు వరుసలో వారు జాగ్రత్తగా ఉన్నారు. సముద్రంలో కూడా భారత్ అద్భుతం చేసింది. పాకిస్తాన్ అరేబియా సముద్రంలో తన నౌకాదళ విన్యాసాలు ప్రారంభించినప్పుడు మన స్వదేశీ యుద్ధ నౌక INS సూరత్ అద్భుతం చేసింది. ఇది ఒక మీడియం రేంజ్ క్షిపణిని ప్రయోగించి సముద్ర ఉపరితలంపై వేగంగా ఎగిరే లక్ష్యాన్ని నాశనం చేసింది. ఈ క్షిపణిని మనం ఇజ్రాయెల్తో కలిసి తయారు చేశాం. దీని శ్రేణి 70 కిలోమీటర్లు. ఇది ప్రత్యేకంగా యాంటిక్ షిప్ క్షిపణులను నాశనం చేయడానికి రూపొందించబడింది. INS సూరత్ తన రాడార్ను మాత్రమే ఉపయోగించలేదు, ఇతర నౌకలు మరియు విమానాల నుండి వచ్చిన సమాచారాన్ని కలిపి లక్ష్యాన్ని లాక్ చేసింది. ఇది మన నౌకాదళం యొక్క నెట్వర్క్ సెట్రిక్ శక్తిని చూపిస్తుంది. ఈ పరీక్షను మనం పాకిస్తాన్ విన్యాసాలు చేస్తున్న అదే ప్రాంతంలో నిర్వహించాం. ఇది భారత్ యొక్క బహిరంగ సవాలు. మేము నీ గుండెలపై క్షిపణి ప్రయోగిస్తున్నాం. ఇప్పుడు భారత్ 4 వైపుల నుండి పాకిస్తాన్ను చుట్టుముట్టినప్పుడు పాకిస్తాన్ కంగారు పడింది. అది సింధు జల ఒప్పందాన్ని రద్దు చేయడం గురించి అరవడం ప్రారంభించింది మరియు 1972 షిమ్లా ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఈ ఒప్పందంలో 2 దేశాల పరస్పర చర్చల ద్వారా సమస్యలను పరిష్కరిస్తాయని, లైన్ ఆఫ్ కంట్రోల్ LOCను గౌరవిస్తాయని నిర్ణయించారు. కానీ పాకిస్తాన్ దాన్ని ఉల్లంఘించింది. LOCను గౌరవించదని స్వయంగా చెప్పింది. దీనివల్ల భారత్కు ప్రయోజనం కలిగింది. ఇప్పుడు భారత్ LOCపై మరింత కఠిన చర్యలు తీసుకోవచ్చు. POKలో ముందుకు సాగడం మరింత సులభమైంది. ఫ్రెండ్స్, ఇది భారత్ యొక్క మాస్టర్ ప్లాన్, సాంకేతికత వ్యూహం, శక్తి యొక్క అద్భుతమైన సమ్మేళనం. ఇది శత్రువును క్షణంలో ధ్వంసం చేసే శక్తిని కలిగి ఉంది. కానీ చివరగా నేను మీకు ఒక విషయం చెప్తాను. భారత్ ఇలాంటి ప్రణాళికను రూపొందించినట్లు ఉన్న సమాచారం పూర్తిగా విశ్లేషణ ఆధారంగా ఉంది. భారత్ ఈ విధంగా సులభంగా పాకిస్తాన్ను మోకాలపైకి తీసుకురాగలదని, ప్రస్తుతానికి ఏమైనా జరగవచ్చు, కానీ భారత్ ఇటీవల చేసిన పరీక్షలు భారత్ పాకిస్తాన్ పై జాగ్రత్తగా, పోర్టుగా, చురుకుగా ఉందని స్పష్టం చేస్తున్నాయి. మిగిలినవి నిజంగా భారత సైన్యం యొక్క రహస్య ప్రణాళిక ఏమిటో ఖచ్చితమైన సమాచారం భారత సైన్యానికి మాత్రమే తెలుసు. ప్రస్తుతానికి మీకు భారత సైనిక శక్తిపై నమ్మకం ఉంటే కామెంట్ బాక్స్లో దీని గురించి సందడి చేయండి. తద్వారా పాకిస్తానీలు ఈ కామెంట్లను చదివితే వారి ఆత్మ వణుకుతుంది. ఈ వీడియోను లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేయండి. తద్వారా వారికి కూడా సమాచారం అందుతుంది. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్కు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. మేము ముందుగా ఏ వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి అయితే ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.